ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూస్తే కాకినాడ జిల్లాలో ఈ నెల 10న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర అవగాహన, సహకారంతో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దొచ్చని తెలిపారు. విద్యారంగంలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పేందుకు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో నిర్వహిస్తుందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనకి షరతులతో కూడిన అనుమతులు విధించారు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్లో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. గతంలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అపశృతులను దృష్టిలో ఉంచుకుని జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బంగారుపాలెంలో జగన్ పర్యటిస్తున్న ప్రాంతంలో పెట్రోల్ బంకులు, పాఠశాలలు ఉన్నందున సమయపాలన పాటించాలని జిల్లా ఎస్పీ మణికంఠ చందూర్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా బైఠాయించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు చేతులెత్తి దండాలు పెడుతూ నిరసన తెలిపారు. మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకు జీతాలు పెంచాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠాను జిల్లా పోలీసులు గుట్టురట్టు చేశారు. జిల్లాలోని వాయిల్పాడు, మదనపల్లి ప్రాంతాల కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసి చలామణి చేస్తున్న 10 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారయ్యారని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో నియోజకవర్గ స్థాయిలో 2000 కార్యకర్తలతో వైసీపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో రాబోయే రోజుల్లో ఇంటింటికి వెళ్లి టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజెప్పాలని వైసీపీ నాయకులు పాంప్లెట్లు రిలీజ్ చేశారు. అనంతపురంలో గత కొన్ని రోజులుగా పేదల రక్తం తాగుతున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదే నగరానికి చెందిన తిరుపల్, అతని 3 కుమారులు 10 నుంచి 20 రూపాయల వడ్డీ వసూలు చేస్తుంటారు. తాజాగా పాతూరులోని 2 లక్షల రూపాయల అప్పు తీసుకున్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ వ్యాపారులు ఎవరైనా ప్రజలను ఇబ్బందులు గురిచేస్తే నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని అనంతపురం 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ శ్రీకాంత్ హెచ్చరించారు.